మెట్రో రైల్ రెండో దశ డిపిఆర్లకు తుది మెరుగులు దిద్దుతున్నారు అధికారులు. ట్రాఫిక్ అంచనాలపై హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాకి సిద్ధం చేస్తున్న కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్, ట్రాఫిక్ అధ్యయన నివేదిక కోసం ఎదురు చూస్తున్నామన్నారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. మెట్రో మార్గాలలో ట్రాఫిక్ అంచనాలను సీఎంపీతో క్రాస్ చెక్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. మరోవైపు ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ను మార్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆరంఘర్ బెంగళూరు హైవే కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా ఖరారు చేసింది. 6 కారిడార్లు ఈ రెండవ దశలో మేము చేయబోతా ఉన్నాము. ఈ 6 కారిడార్లు దాదాపు 116.2 కిలోమీటర్లు, 116.2 కిలోమీటర్స్ ఇవి ఈ 6 కారిడార్లుగా మేము రూపొందిస్తూ ఉన్నాము. మొదటి దశలో మనము 3 కారిడార్లు 69 కిలోమీటర్లు చేయడం జరిగింది. ఒకటి మియాపూర్ నుండి ఎల్బీ నగర్ వరకు ఇది రెడ్ లైన్ లేదా కారిడార్ 1 అని చెప్పేసి 29 కిలోమీటర్లు. తర్వాత బ్లూ లైన్ నాగోల్ నుండి రాయదుర్గ్ వరకు ఇదొక 29 కిలోమీటర్లు బ్లూ లైన్ లేదా కారిడార్ 3. తర్వాత గ్రీన్ లైన్ ఇదివరకు మనము జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు మహాత్మాగాంధీ బస్ స్టేషన్ వరకు 11 కిలోమీటర్లు చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఫర్దర్ ఎక్స్టెండ్ చేసి ఫలక్నామా బియాండ్ దట్ చంద్రాయనగుట్ట వరకు తీసుకుని ఇంకొక 7.5 కిలోమీటర్లు కలిపి అది కొత్త ఎయిర్పోర్ట్ లైన్ కూడా చేయబోతూ ఉన్నాము. మొదటిగా కారిడార్ 4గా నాగోల్ నుండి ఎల్బీ నగర్ ఎయిర్పోర్ట్ వరకు దీన్ని పొడిగించబోతూ ఉన్నాము. ఇందులో నాగోల్, తర్వాత ఎల్బీ నగర్, చంద్రాయనగుట్ట, మైలార్దేవపల్లి ఎయిర్పోర్ట్ వరకు కూడా వయా న్యూ హైకోర్ట్ ఇవి చేయబోతూ ఉన్నాము. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే మొత్తం సిటీ అంతటి కూడా ఎయిర్పోర్ట్ మెట్రో కనెక్టివిటీ వచ్చేలాగా, అంటే ఇదివరకు ఉన్నటువంటి 3 కారిడార్లని కూడా కలిపే విధంగా నాగోల్ దగ్గర బ్లూ లైన్ కారిడార్ 3ని కలుపుతూ ఉన్నాము. తర్వాత ఎల్బీ నగర్ దగ్గర రెడ్ లైన్ కారిడార్ 1 కలుపుతూ ఉన్నాము. తర్వాత చంద్రాయనగుట్ట దగ్గర గ్రీన్ లైన్ కారిడార్ 2ని కలుపుతూ ఉన్నాము. దీనివల్ల మొత్తం నగర ప్రజలందరికీ ఉపయోగపడేలాగా. ఇక ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్ వరకు కారిడార్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము. రెడ్ కారిడార్ని ఇటువైపు విజయవాడ వైపు ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మియాపూర్ నుండి పటాన్ చెరువు వరకు అటు ముంబై సంగారెడ్డి వైపు అటు ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే రాయదుర్గ్ నుండి ఇదంతా కూడా హెవీ ట్రాఫిక్ కంజెషన్ ఉన్నటువంటి ఏరియా, ఇక్కడ మెయిన్ ఐటీఎస్ ఇండస్ట్రీ ఉన్నటువంటి సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీ అంతా ఉన్నటువంటి రాయదుర్గ్ నుండి కోకాపేట్ వరకు, నియోపలిస్ వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము. సీఎం గారి ఐడియా ఏమిటంటే ఫ్యూచర్ సిటీ కోసం, 4th సిటీ కోసం కూడా మీరు ప్లాన్ చేయండి, మెట్రో కనెక్టివిటీ ప్లాన్ చేయమంటే అది రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడ పెదగోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్, ఇక్కడ బహదూర్గూడ అని మన ఇంపార్టెంట్ ఏరియా ఉంది, అక్కడ ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి, అంతవరకు ఎక్స్టెండ్ చేసి అక్కడ నుండి వయా ఔటర్ రింగ్ రోడ్లో మనకి మీకు ఐడియా ఉంది చాలామందికి, ఒకవైపుని సర్వీస్ రోడ్ ఉంటుంది, అది సిటీ సైడ్ అన్నమాట, మరోవైపు మనకి మెయిన్ హైవే ఉంటుంది. ఆ రెండింటి మధ్యలో ఇదివరకే మనము ఓఆర్ఆర్లోనే డెడికేటెడ్ మెట్రో కారిడార్ని ప్లాన్ చేయడం జరిగింది. సో ఆ విధంగా పెదగొల్కొండ ఎగ్జిట్ నుండి తుక్కుగూడ ఎగ్జిట్ నుండి రావిరియాల్ ఎగ్జిట్ వరకు వయా ఓఆర్ఆర్ తీసుకెళ్ళి అక్కడ నుండి ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ చేయబోతూ ఉన్నాము. స్కిల్ యూనివర్సిటీ వరకు ఇదొక 18 కిలోమీటర్లు, మొత్తం వెరసి ఇది 40 కిలోమీటర్స్, 40 కిలోమీటర్లు మనము ఫ్యూచర్ సిటీ కూడా ఎక్స్పాండ్ చేయబోతూ ఉన్నాము, మెట్రో కనెక్టివిటీ ఇవ్వబోతూ ఉన్నాము. ఇది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దీన్ని టాప్ క్లాస్లో డిజైన్ చేయండి అని చెప్పడం జరిగింది. ఎయిర్పోర్ట్ కారిడార్ నాగోల్, మన ఎగ్జిస్టింగ్ టెర్మినల్ నాగోల్ దగ్గర బయలుదేరుతూ ఉంది. అక్కడ నుండి ఇంపార్టెంట్ నాగోల్ క్రాస్ రోడ్ కావచ్చు, అల్కాపురి కావచ్చు, కామినేని హాస్పిటల్ కావచ్చు, ఎల్బీ నగర్లో కనెక్టివిటీ ఇస్తాము. అక్కడ నుండి మెయిన్ కర్మాన్ ఘాట్, తర్వాత ఓవైసీ హాస్పిటల్, డిఆర్డిఓ, బాలాపూర్ రోడ్, మరలా చంద్రాయనగుట్ట దగ్గర ఇది మంచి జంక్షన్ స్టేషన్ చేసి
ఎంటైర్ ఓల్డ్ సిటీకి కనెక్టివిటీ ఇచ్చి ఈ గ్రీన్ లైన్ని ఎక్స్టెండ్ చేస్తాము. అక్కడ నుండి బండ్లగూడ రోడ్, మైలార్ దేవపల్లి, కాటేదాన్, ఆరాంఘట్, న్యూ హైకోర్ట్, గగన్ పహాడ్, శాతంరాయ్, సిద్ధాంతి, శంషాబాద్ జంక్షన్ తీసుకెళ్ళి అక్కడ నుండి విత్ ఇన్ ద ఎయిర్పోర్ట్ ఏరియా ఎయిర్పోర్ట్